హలో గాయ్స్, టుడే నేను అన్ఐడెంటిఫైడ్ మూవీ చూసాను అండ్ ఇట్స్ వన్ టైమ్ వాచబుల్. మూవీ ప్లాట్ వచ్చేసి ఒక అమ్మాయి ఒక పోలీస్ స్టేషన్‌లో ఫైల్స్‌ని స్కాన్ చేసి డిజిటల్ చేసి ఆ ఫైల్స్‌ని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటది. ఒకరోజు ఒక కేస్‌పై వెళ్ళడానికి ఒక లేడీ కానిస్టేబుల్ అవసరం అవుతుంది అండ్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ట్రైనింగ్‌పై వెళ్తారు. సో వాళ్ళు ఈ స్కాన్ చేసే అమ్మాయిని తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక క్లూస్ కోసం చూస్తుండగా అక్కడ చనిపోయిన అమ్మాయి డ్రెస్‌పై ఎస్ అని సింబల్ ప్రింట్ అయి ఉంటది. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లో ఆ కేస్‌పై డిస్కషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పాయింట్ తెలుస్తుంది. ఆ బాడీని ఎవరు తీసుకొని వెళ్ళకపోతే ఈ కేస్ క్లోజ్ అవ్వదు అని. ఆ తరువాత ఆ ఫైల్ స్కాన్ చేసే అమ్మాయి ఈ కేసుని ఒంటరిగా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక ఆల్ గర్ల్స్ హై స్కూల్‌కి వెళ్లి ఒక అమ్మాయి డ్రెస్‌పై ఎస్ అని ఉంటది. లైక్ ఆ చనిపోయిన అమ్మాయి డ్రెస్‌పై ఉన్న విధంగా. ప్రిన్సిపల్ స్టాప్ చేసి అక్కడ నుంచి పంపించేస్తుంది. తరువాత ఎంక్వైరీ చేస్తున్న అమ్మాయికి ఒక అన్‌రిజిస్టర్డ్ నంబర్ నుంచి ఒక వీడియో వస్తుంది. అండ్ అందులో అమల్‌తో పాటు తన ఫ్రెండ్స్ ఒక పబ్‌లో ఉన్నారు. అండ్ ఆ వీడియోతో చనిపోయిన అమ్మాయి ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి వెళ్తుంది. అండ్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఇలా చేసుంటారేమో అని ఫ్రెండ్స్ చెబుతారు. ఆ తర్వాత అమల్ ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి తను డ్రెస్‌పై ఉన్న లోగోతో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వాళ్ళకు కాల్ చేస్తుంది. అండ్ వాళ్ళ దగ్గర అమల్‌కు సంబంధించిన డ్రెస్ ఒకటి ఉందని చెబుతారు. అండ్ వాళ్ళతో ఆ డ్రెస్ బుకింగ్ చేసుకున్న నంబర్ తీసుకొని అమల్ ఫ్యామిలీకి కాల్ చేసి ఆ డ్రెస్ వచ్చి తీసుకోవాలని చెబుతుంది. ఆ తరువాత ఆ డ్రెస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఇంటి అడ్రస్ తెలుసుకుంటూ అండ్ వాళ్ళని కలవడానికి వెళితే వాళ్ళు బయటికి పంపించేస్తారు. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కార్ చెక్ చేస్తుంది అండ్ అందులో చాలా బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. సో తన హై పొజిషన్‌లో ఉన్న వారికి ఇన్ఫార్మ్ చేస్తుంది అండ్ అక్కడ ఒక అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. తర్వాత మార్నింగ్ తన కార్‌ని ఎవరో ఫైర్ చేసి ఉంటారు అండ్ ఆ కార్ ఫైర్ చేసింది అమల్ సిస్టర్ అని తెలిసి ఆమెని ఎంక్వైరీ చేస్తుంది. అండ్ అప్పుడు తను మా అక్క మ్యారేజ్ చేసుకునే అబ్బాయిని మీట్ అవ్వడానికి వెళ్ళాము. అక్కడ ఎవరో అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని తెలుస్తుంది. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ బాడీ తీసుకోవడానికి సైన్ చేస్తారు. నెక్స్ట్ డే ఈ ఫైల్ స్కాన్ చేసే అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి రావడం అప్పుడు ఎంక్వైరీ చేయగా తన భర్తకి తనకు గొడవల వలన తన భర్త అమల్‌ని మ్యారేజ్ చేసుకుంటాడని తెలిసి తన హస్బెండ్ మొబైల్ నుంచి అమల్‌కి మీట్ అవుదాం అని మెసేజ్ చేసి యాక్సిడెంట్ చేసి చంపేసింది. అండ్ ఆ కేస్ క్లోజ్ చేయడానికి ఎంక్వైరీ చేస్తున్నట్లు నమ్మించి ఆ కేస్ క్లోజ్ చేసిందని తెలుస్తుంది. మూవీ అవైలబుల్ ఆన్ తెలుగు అండ్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.